యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో మీ అందరికీ కూడా ఉదయపూర్వక వందనాలు. ఈ సమయంలో మనం ఈ అనుదిన వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుదాం. ఆయన యందు నిలిచి ఉండువాడెవడు పాపము చేయడు, పాపము చేయవాడెవడును ఆయనను చూడలేదు, ఎరుగను లేదు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న ఆత్మీయ వాక్కు, దేవుని యందు నిలిచిన వారు ఎవ్వరు కూడా పాపము చేయరంట. అనగా మనం నిజంగా దేవుని యందు నిలిచిన వారమైతే నువ్వెక్కడ నిలిచి ఉంటున్నావు, ఎవరిలో నిలిచి ఉంటున్నావు అనేది ఒకసారి ఆలోచించాలి. నిజంగా నువ్వు దేవుని నమ్మిన క్రైస్తవుడివై, దేవుని నమ్మిన బిడ్డవై ఇంకా నువ్వు పాపం చేస్తున్నావంటే, ఇంకా పాపములో జీవిస్తున్నావంటే, నీలో పాపపు లక్షణాలు కనబడుతున్నాయంటే, పాపపు బీజం నీలో ఉంది అంటే దాని అర్థం ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాలి. ఆయన యందు నువ్వు నిలిచి లేవు. ఇంకా నువ్వు నిలిచిన పరిస్థితి వేరే ఉంది, నువ్వు నిలిచిన స్థలం వేరే ఉంది. ఎవరి యందు నువ్వు నిలిచున్నావు? నిజంగా ఆయన యందు మనం నిలిచుంటేదిగా అస్సలు పాపం చేయం. పాపము జోలికి మనం పోము. నువ్వు పాపం చేసావంటే అర్థం ఆయన యందు నిలిచి లేవని, ఆయన యందు నువ్వు లేవు అని అర్థం, పూర్తి అర్థం అదే. నిజంగా అందుకే ఇక్కడ వాక్యం చెబుతుంది, ఆయన యందు నిలిచిండు వాడు ఎవడు పాపం చేయడు. మరి ఈరోజు చాలామంది ఎందుకండి క్రైస్తవులు పాపాలు చేస్తున్నారు, తప్పులు చేస్తున్నారు అనేది నీకు వినబడుతుందంటే, అలా చేసేవారు ఎవ్వరు కూడా దేవుని యందు నిలిచిన వారు కాదు. దేవుని నమ్మడం వేరు, ఆయనలో నిలిచి ఉండడం వేరు. ఆయనలో నిలిచి ఉండేవాడు ఎవడైతే పాపం చేయడు. నువ్వు పాపం చేస్తున్నావంటే ఆయన ఏదో నిలిచి లేవు, జస్ట్ నువ్వు క్రైస్తుడు అంతే, దేవుని నమ్మవంతే. కానీ నిలిచి ఉండే జీవితం మనకు కావాలి. ఒకవేళ నిజంగా నువ్వు సాతానులో నిలిచి ఉంటే, నువ్వు పాపం చేస్తున్నట్టే అర్థం నువ్వు సాతానులో నిలిచి ఉన్నావని, దేవునిలో నిలిచి ఉన్నావని కాదు అర్థం. కానీ ఈరోజు నిజంగా ఆయనలో ఉన్నవాడు క్రైస్తవుడు పాపం చేయడు. పాపం చేయకుండా బ్రతికేవాడిని ఆయన యందు నిలిచి ఉన్నవారు అని అంటారు. ఈరోజు మనం నమ్మేవారుగా కాదు, దేవునిలో నిలిచేవారుగా మనం ఉండాలి. అంటే పాపము చేయకుండా దేవునిలో బ్రతికేవారిమై మనం ఉండాలి. అలాంటి జీవితం మనం కలిగి బ్రతకాలి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మనం నమ్మిన దేవుడు ఆయన మాట ఒక సవాల్ విస్తున్నాడు ప్రపంచానికి. ఏమని? నాలో పాపం ఉందని ఎవడైనా నిరూపించగలడా? దేవుడే ప్రపంచానికి ఒక సవాల్ విస్తున్నాడు. కనుక మనం నిజంగా ఆయన యందు ఉన్న వారమైతే మరి మనలో కూడా పాపము కనబడకూడదు కదా. మనం పాపము చేసేవారమైతే ఆయనలో నిలిచిలేము, సాతానులో నిలిచి ఉన్నాం. మనం పాపం చేయకుండా జాగ్రత్త పడుతున్నామంటే అర్థం ఏంటంటే, నిజముగా మనం ఆయనలో నిలిచి ఉన్నాం అని అర్థం. నువ్వు ఎలా ఉన్నావు దాన్ని బట్టి నువ్వు ఆలోచించాలి. నువ్వు ఎక్కడ నిలిచున్నావు, ఎవరిలో నిలిచి ఉన్నావు? దేవునిలోనా, సాతానులోనా? దేవుని ఆత్మ సంబంధమైన విషయాల్లోనా, లోక సంబంధమైన వాటిలోనా? ఎక్కడ నువ్వు నిలిచి ఉన్నావు అనేది ఒకసారి ఆలోచించాలి. దేవుని స్థలంలో ప్రతి ఒక్కరు కూడా దేవుని నామాన్ని బట్టి ప్రభు ప్రేమతో తెలియచేస్తున్నాను, ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు, ప్రతి ఆత్మ సంబంధమైన బిడ్డ నిజంగా దేవుని నమ్మిన మనలో ఏ పాపము కనబడకుండా పాపము చేయని వారుగా బ్రతకాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. కనుక నీలో ఏ పాపం ఉన్నా దయచేసి, నిజంగా నాలో ఈ పాపం ఉందంటే, వాక్యం యుద్ధమైంది ఉందంటే, నేను సాతాను నిలిచి ఉన్నాను కాబట్టి కదా నాలో ఈ పాపం ఉందని నువ్వు తెలుసుకోవాలి. కానీ నిజంగా నువ్వు దేవునిలో నిలిచి ఉంటే నీలో పాపము కనబడనివ్వు. దాన్ని లేకుండా చేసుకోవడానికి నిన్ను నువ్వు సిద్ధపరచుకుంటావు. నేను దేవుని బిడ్డను కదా, దేవుని కుమార్తెను కదా, దేవుని కుమారుని కదా, నాలో ఎందుకు ఈ పాపం ఉండకూడదని నిన్ను నీవు పరిశుద్ధపరచుకోవడానికి ప్రయత్నం చేస్తావు. అందుకే దేవుని యందు నిలిచినవాడు ఎవడు పాపం చేయడు. పాపం చేస్తున్నాడంటే వాడు దేవుని యందు కాదు, సాతాను యందు నిలిచున్నాడు అనేది ఈరోజు ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైనటువంటి విషయం. కనుక దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని, ఈరోజు ప్రతి దినము దేవుడు నీ యొద్దకు వస్తున్న ప్రతి మాట, ప్రతి దేవుని వాక్కును గ్రహించి, నిజంగా ఈ వాక్యాలు కనుక మీకు ఆత్మీయంగా మిమ్మల్ని బలపరిచినట్లయితే, ఆత్మీయంగా మీ జీవితం ముందుకు నడిపిస్తున్నాయి, ప్రతిదినం దేవునితో మాట్లాడుతున్నట్లయితే, ఇంకా అనేకమైన వాక్యపు లోతైన విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ క్రీస్తు అక్షయ చర్చ్ అనేటువంటి ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి.
లైక్ చేయండి. ఇంకా అనేకమైన లోతైన ఆత్మీయ వాక్యాలు మీరు విని దేవునిలో బలపడాలని ప్రభు ప్రేమతో మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ సమయంలో నీ సన్నిధిలో ప్రభా నీ వాక్యం చెబుతుంది, నిజంగా నీ యందు మేము నిలిచిన వారమైతే మేము పాపము చెయ్యము అని. నిజమే ప్రభా, నీ బిడ్డలంగా మేము ఉన్నప్పుడు, నీ కుమారులుగా కుమార్తెలు ఉన్నప్పుడు మేము పాపము లేని వారిగా ఉండాలి. పాపము లేని వారమైతేనే కదా నీ బిడ్డలుగా మార్చబడతాం. పాపం ఉంటే మేము అపవాది సంబంధం అవుతాం కదా. కానీ ఈరోజున్న ప్రతి ఒక్కరము కూడా నైనా నీ బిడ్డలుగా మేము నీ యందు నిలిచిన వారిగా ఉండే ఆత్మీయ జీవితాన్ని, పాపము లేని జీవితాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని ప్రభువా నీ బిడ్డలందరికీ మీరు దయచేసి సహాయం చేసి కృప చూపించమని యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ సహవాసము, ఆయన సన్నిధి ఆదరణ సదాకాలం మనకు మన కుటుంబాలకు, సర్వలోకంలో ఉన్న సార్వత్రిక సంఘం అంతటికి సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.